జపనీస్ వాళ్ళ 2 మెయిన్ రిలీజియన్స్ వచ్చేసి షింతో అండ్ బుద్ధిజం అండి. సో ఇప్పుడు మీరు వీడియోలో చూసేది జపాన్లోని వన్ ఆఫ్ ద ఫేమస్ బుద్ధిస్ట్ టెంపుల్స్ అనమాట. సో దీని పేరు ఓఫునా కన్నోంజి టెంపుల్. ఇక్కడ మనం ఎంట్రన్స్లో 300 యెన్ కాయిన్ వేసేసి లోపలికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు మీరు చూసేవి ల్యాంప్స్ అనమాట. ఇవి ఒక్కొక్కళ్ళు డొనేట్ చేస్తారు కాబట్టి వాటి మీద వాళ్ళ పేర్లు రాస్తారు. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎంట్రన్స్లో మీరు చూస్తున్నారు కదా, ఇవి ఈ టెంపుల్కి విజిట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ విషెస్ని వాళ్ళ భాషల్లో రాస్తారనమాట. సో మనలానే టెంపుల్కి వెళ్ళే ముందు చేతులు కడుక్కోవడానికి ఇక్కడ ఇవి ఉన్నాయన్నమాట. ప్రతి టెంపుల్లో మీరు ఇవి కామన్గా చూస్తారు. హ్యాండ్ వాష్ చేసుకొని లోపలికి వెళ్ళాలన్నమాట. సో ఈ స్టాచ్యూ ఏదైతే ఉందో ఇది 82 feet టాల్ ఉంటుంది. అలాగే 2000 టన్నుల బరువు ఉంటుందన్నమాట. ఈ టెంపుల్ని విజిట్ చేస్తే న్యాచురల్ డిజాస్టర్స్ ఏవి రావు అని, అలాగే ఏమన్నా సమస్యలు ఉంటే తీరిపోతాయని, గర్భవతులైన తల్లులకి మంచి ప్రసవం జరుగుతుందని వీళ్ళ నమ్మకం అనమాట. సో అందుకని ఈ టెంపుల్ని